నమ శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా విను. కార్తీక మహత్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడివై విను. కార్తీక మాసంలో ఎవరు కమలముల చేత పద్మపత్రయతాక్షుడైనటువంటి శ్రీహరిని పూజిస్తారో వారి ఇంట పద్మాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివాసముంటుంది. ఈ మాసంలో భక్తితో తులసీదళంతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, సంపెంగ ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళాలతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమి మీద జన్మించడు. కార్తీక మాసంలో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. ఉసిరి కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వారిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు. కార్తీక మాసమున తులసీ దళాలతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించిన వాని మహాపాతకములన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పాదముల ముందు ఉండగలడు. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయంలో మామిడాకులతో తోరణము కట్టిన వారికి మోక్షము దొరుకుతుంది. శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠంలో చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందగలరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయటం వలన పితృగణములతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాసము స్నానం చేసి తడిబడ్డతో ఉన్నవారికి వస్త్రదానం చేసినవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణువు యొక్క ఆలయ శిఖరంపై ధ్వజారోహణ చేసిన వారిని పాపములు గాలికి కొట్టుకొని పోయి ధూళిలాగా నశించిపోతాయి. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసి పువ్వులతో శ్రీహరిని పూజిస్తే 10,000 యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. ఈ మాసంలో బృందావనాన్ని ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖపద్మములను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలు కాగలదు. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందదీపము అర్పించిన ఫలాన్ని వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందదీపమును శ్రీహరికి సమర్పించాలి. కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు. కార్తీకమందు విష్ణు ఆలయంలోని మండపమును భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు. ఈ మాసములో మల్లెపూలతో శ్రీహరిని పూజించువాని పాపములు సూర్యోదయమనంతరం చీకట్లాగా నశిస్తాయి. తులసి గంధములతో సాలగ్రామమును పూజించిన వాని పాపములు దగ్ధమై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యం చేసినట్లయితే పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదానము ఆచరించిన పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బుల వలె తొలగిపోతాయి. కార్తీక మాసంలో తిలాదానం, మహానది స్నానం, బ్రహ్మపుత్ర భోజనం, అన్నదానము అనే 4 ధర్మములు ఆచరించాలి. ఈ మాసంలో దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడుగా అవుతాడు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మిస్తాడు. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన వారు సూర్యమండలమును దాటి స్వర్ణలోకమునకు చేరుకుంటారు. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పండితులై బ్రాహ్మణుడై జన్మిస్తాడు.
ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన వారు సూర్యమండలమందు చిరకాలవాసిగా కలవాడు. అవిసె పువ్వులతో మాలను శ్రీవారికి సమర్పించి పూజించేవారు స్వర్గ ఆధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేత కానీ తులసి దళాల చేత కానీ ఈ మాసంలో శ్రీహరిని పూజించినట్లయితే పాప విముక్తురాలై వైకుంఠమును పొందుతారు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్లయితే మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి నాడు, అమావాస్య నాడు పౌత్ర స్నానమాచరించిన ఆసక్తులు పూర్ణ ఫలము పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసంలో నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశిస్తాయి. ఈ మాసంలో ఇతరులు స్మరించిన దీపమును చూసి ఆనందం పొందేవారి పాపములు కూడా ఏ సందేహము లేకుండా నశించిపోతాయి. ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధితో సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప దీపాలను చేత శ్రీహరిని పూజించువాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు. ఇంతటితో కార్తీక పురాణం 7వ అధ్యాయము పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.